అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు మధు మధు ఆగు. ప్రవీణ్ గారు, ఏంటండి మీరు ఎప్పుడు నేను వెళ్ళే ఆటోకి అడ్డుపడుతుంటారు? నాకు చాలా బ్యాడ్ టైం నడుస్తోందండి. అసలు ఏంటండి మీ ప్రాబ్లం? జస్ట్ ఇంతకు ముందే అమ్మాయి కనపడినట్టే కనపడి మిస్ అయిపోయింది. ఇంతకీ ఎవరండి ఆ అమ్మాయి? అదేనండి, నన్ను మోసం చేసిన అమ్మాయి. తన గురించే వెతుకుతున్నాను. ఎవరినో పెళ్లి చేసుకొని ఈ సిటీలో సెటిల్ అయిపోయింది. తన మెంటాలిటీ మహా డేంజర్ అండి. తను ఎదగడం కోసం ఎవరినైనా తొక్కేస్తుంది. ఇప్పుడు తను కోడలుగా వెళ్ళిన ఇంటిని కూడా అది వదిలిపెట్టదండి. ఆ ఇంట్లో వాళ్ళని కూడా ముంచేస్తుంది. పట్టుకోవాలండి, ఎలాగైనా దాన్ని పట్టుకొని తీరాలి. ఒక మగాణ్ణి మోసం చేసి ఇంకో మగాణ్ణి పెళ్లి చేసుకుంది అంటే అది మామూలు ఆడది కాదు. ఒక్కసారి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలనుంది. మీ దగ్గర ఆ అమ్మాయి ఫోటో ఏమైనా ఉంటే చూపించగలరా? తప్పకుండా అండి, దాని ఫోటోలు నా సెల్ ఫోన్లో చాలానే ఉన్నాయి. ఇప్పుడే చూపిస్తాను మీకు. ఏమైందండి? దాన్ని చూసిన కంగారులో ఎలాగైనా దాన్ని పట్టుకోవాలని నా ఫోన్ ఆ టీ స్టాల్ దగ్గరే మర్చిపోయి దాని కారు వెనక పరిగెత్తుకుంటూ వచ్చాను. మీకు నేను డబ్బులు ఇవ్వాలి కదా, అవి ఇవ్వడానికి వచ్చినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్తానండి. ఓకే అండి.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎందుకు చాలా మూడీగా ఉన్నారు? గుడ్ మార్నింగ్ మరిది గారు. గుడ్ మార్నింగ్ వదిన, కూర్చోండి. మరిది గారు, ఇవాళ మీ చెక్ ఏదో క్లియర్ అవుతుంది. నాకు అమౌంట్ ఇస్తానని చెప్పారు కదా, అందుకే వచ్చాను. మీ నుంచి నాకు డబ్బులు అందగానే ఫస్ట్ ఒక ఆఫీస్ స్పేస్ చూసి అడ్వాన్స్ ఇచ్చి స్టాఫ్ రిక్రూట్మెంట్స్ ని స్టార్ట్ చేయాలి. ఇంకా చాలా పనులున్నాయి. ఓకే వదిన, ఇస్తాను. ఒక నిమిషం, ఆ చెక్ నా అకౌంట్లో క్రెడిట్ అయిందో లేదో చూస్తాను. అలాగే. ఇంకా మనీ క్రెడిట్ అవ్వలేదు వదిన. ఇప్పుడే ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అయ్యాయి కదా, వేస్తారు. కాసేపు మీరు వెయిట్ చేయండి. ఏంటి వర్క్ చేయకుండా అందరూ మీటింగ్ పెట్టారు? మీ యష్ సార్ ఇంకా ఆఫీస్కి రాలేదా? వచ్చారు మేడం. వర్క్ టైంలో స్టాఫ్ రిలాక్స్ అయితే యష్ సార్కి కోపం వస్తుంది కదా. మేమేం రిలాక్స్ అవ్వట్లేదు మేడం. ఈ మంత్ శాలరీ ఇంకా క్రెడిట్ అవ్వలేదు. దగ్గరలో పండగ కూడా ఉంది. ఏమైనా ఎర్లీగా క్రెడిట్ అవుతాయేమోనని డిస్కస్ చేసుకుంటున్నాం మేడం, అంతే. టెన్షన్ పడకండి, పడతాయిలే. అవును, మెటీరియల్ తాలూకు ఫైల్ ఇవాళ చూస్తానని చెప్పాను కదా, ఆ ఫైల్ ఎక్కడా? ఎస్ సార్ చూస్తున్నారు మేడం. సార్ వెరిఫై చేసిన తర్వాత మీకు ఇస్తానన్నారు మేడం. ఓకే, నేను సార్ దగ్గర తీసుకుంటానులే. యష్, మెటీరియల్ ఫైల్ వెరిఫై అయిపోయిందా? ఆ పనిలోనే ఉన్నాను సింధు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నా చెక్ ఇంకా క్లియర్ కాలేదు. స్టాఫ్ని కొంచెం త్వరగా క్లియర్ అయ్యేటట్టు చూడమని చెప్తావా? అలాగే, నేను చెప్తాను. సుగుణ మేడం, యష్ చెక్ ఇంకా క్లియర్ కాలేదట, కొంచెం త్వరగా అయ్యేటట్టు చూడండి. అలాగే మేడం, చూస్తాను. మేడం, చెక్ క్లియర్ అయితే మా శాలరీస్ కూడా కొంచెం త్వరగా క్లియర్ చేయమని సార్కి చెప్పరా మేడం? యాక్చువల్గా ఈ మంత్ పండగ బోనస్ కూడా పడాలి మేడం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా మావి, జీతం మీదే ఆధారపడతాం. మీకు ఇవ్వడానికి అనుకుంటా. మీ సార్ చెక్ ఇంకా క్లియర్ కాలేదు అని టెన్షన్ పడుతున్నారు. మేడం, యశ్ సార్ చెక్ జస్ట్ నో క్లియర్ అయింది మేడం. ఓకే మేడం, మా శాలరీ బోనస్ విషయం సార్ కొంచెం చెప్పండి మేడం, మర్చిపోకండి మేడం. అలాగే చెప్తాను. యష్, ఇప్పుడే నీ చెక్ క్లియర్ అయిందట. అమ్మయ్యా, ఇంక నాకు డబ్బులు వచ్చినట్టే. వదిన, ఒకసారి అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి. మధులత. యష్, నీ స్టాఫ్కి శాలరీస్ బోనస్ ఇవ్వడానికి కదా నీ చెక్ క్లియర్ అయిందా లేదా అని అడిగింది? లేదు సింధు, మా వదిన ఆఫీస్ స్టార్ట్ చేయడానికి అడ్వాన్స్గా కొంత మనీ కావాలంట, తన కోసమే అడిగాను. డీటెయిల్స్ చెప్పండి వదిన.
త్వరలో పండుగ ఉంది యష్. వాళ్ళ శాలరీస్ బోనస్లు పడతాయని పాపం నీ స్టాఫ్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు యష్. ఇంకో 10 డేస్లో వేరే చెక్ వస్తుంది, అప్పుడు స్టాఫ్కి క్లియర్ చేస్తానులే. అయినా అసలు ఇవన్నీ నీకెందుకు సింధు? ఇది నా కంపెనీ డబ్బు, నీ కంపెనీ షేర్లోంచి నేనేం ఇవ్వడం లేదు కదా. డబ్బులు రావడం లేట్ అయితే నీ స్టాఫ్ చాలా ఇబ్బంది పడతారు యష్. అసలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు, జీతాల మీదే కదా వాళ్ళు ఆధారపడేది. మీ వదిన ఆఫీసే కదా స్టార్ట్ చేసేది, కంపెనీ కాదు కదా. మన ఆఫీస్లో చాలా క్యాబిన్స్ ఉన్నాయి, ఏదో ఒక క్యాబిన్లో నుంచి తన ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు కదా. నీ స్టాఫ్ని అప్సెట్ చేయడం బాగుండదు. సింధు, ఇది మా పర్సనల్ మ్యాటర్, నువ్వెందుకు అనవసరంగా సలహాలు ఇస్తున్నావు? దయచేసి వెళ్ళు. తిక్క కుదిరింది, లేదంటే నాకొచ్చే చెక్ని చెడగొట్టాలని చూస్తుందా? ఏంటి యష్ చెక్ రాయకుండా అలా ఆలోచిస్తున్నాడు? రఘు, చెప్పండి మేడం. మేడం, మా శాలరీస్ బోనస్ గురించి సార్కి చెప్పారా మేడం? చెప్పాను. ఒక 10 డేస్ తర్వాత వేరే ఏదో చెక్ వస్తుందట, అప్పుడు వేస్తామన్నారు మీ సార్. ఇంకా 10 డేస్ ఆగాల? కష్టం మేడం. సరే అయితే మీరే వెళ్ళి మీ సార్ని అడగండి. అలాగే మేడం, పదండి వెళ్దాం. మే ఐ కమ్ ఇన్ సార్? కమిన్. చెప్పండి సార్, 10 డేస్ అంటే బాగా ఇబ్బంది పడతాం సార్. త్వరలో పండగ కూడా ఉంది. ప్లీజ్ సార్, మా ప్రాబ్లంని అర్థం చేసుకోండి. వదినా, మా ఆఫీస్లో చాలా స్పేస్ ఖాళీగానే ఉంది. సింధు చెప్పిందని కాదు కానీ తను చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసేది కంపెనీ కాదు కదా, ఓన్లీ ఆఫీసే కదా. ఎస్. ఆ ఆఫీస్ వర్క్ ఏదో ఇక్కడి నుంచే చూడండి. మీకు నచ్చిన క్యాబిన్ సెలెక్ట్ చేసుకొని అందులో నుంచే ప్రాజెక్ట్ వర్క్ చూడండి. ఎందుకు అనవసరంగా డబ్బు వేస్ట్? ఒకసారి ఆలోచించండి వదినా. అలాగే మరిది గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. ఓకే, మీ అందరి శాలరీస్ బోనస్లు ఈవినింగ్లో పడతాయి. థ్యాంక్ యూ Thank you, సార్. sir. వెళ్ళండి. నాకు రావాల్సిన చెక్ రాకుండా చేసావు కదా, చెప్తాను సింధు నీ పని. మేడం, మీరు చెప్పబట్టే మేము వెళ్ళి సార్తో మాట్లాడాం. మా ప్రాబ్లం సాల్వ్ అయింది. చాలా థ్యాంక్స్ మేడం. ఇట్స్ ఓకే. ఇప్పుడు మీరు హ్యాపీనే కదా? Happy, మేడం. సరే, పని చూసుకోండి. సరే మరిది గారు, నేను వస్తాను. సరే వదినా. సరే.
మేడం నో ఇట్స్ ఓకే, కూర్చో. కూర్చోండి మేడం. యష్ చెక్ రిలీజ్ చేశాను. నీ చెక్ ఈవినింగ్ క్లియర్ అవుతుంది. ప్రాబ్లం ఏం లేదు కదా? నో ప్రాబ్లం మేడం. మేడం, నిన్న మా పెళ్లి రోజు సెలబ్రేషన్లో యష్ అన్న మాటలకి తన ప్రవర్తనకి మీరేం ఫీల్ అవ్వలేదు కదా? యష్ తరపున నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. నేను యష్ మళ్ళీ ఒకటవ్వాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాబట్టి మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అరేంజ్ చేసి మీరు కేక్ కూడా తెప్పించారు. ఐ నో మేడం. వీళ్ళ టాపిక్ మనకేమైనా యూజ్ వచ్చేమో, రికార్డ్ చేద్దాం. యాక్చువల్గా నేనే నీకు సారీ చెప్పాల్సిందో. మీ పర్మిషన్ లేకుండా మీ మ్యారేజ్ డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసి అనవసరంగా మీ ఎమోషన్స్తో నేను ఆడుకున్నట్టయింది. మీ మ్యారేజ్ యానివర్సరీ అంటే యష్ హ్యాపీగానే ఫీల్ అవుతాడు అనుకున్నాను. ఎందుకంటే రామచంద్రాపురం వెళ్ళొచ్చిన దగ్గర నుంచి యష్లో కొంచెం మార్పు కనిపించింది నాకు. మళ్ళీ మీరు కలిసే ఛాన్స్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సడన్గా యష్ అలా బిహేవ్ చేస్తాడని నేను అసలు అనుకోలేదు సింధు. తప్పు నాదే. జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు మేడం. నాకు తెలుస్తుంది యష్లో మార్పు మొదలైందని. తన తప్పు తెలుసుకొని తప్పకుండా యష్ మళ్ళీ నాతో కలుస్తాడని నాకు నమ్మకం ఉంది మేడం. మరి నిన్నెందుకు అలా ప్రవర్తించాడు? సడన్గా వాళ్ళ అమ్మ రావడం వల్లే అలా ప్రవర్తించి ఉంటాడు మేడం. ఎందుకంటే మేము మళ్ళీ ఒక్కటవ్వడం వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు. ఓకే, అందుకే అలా మాట్లాడా? అవును మేడం. మీరు చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు యష్ మళ్ళీ నా భార్య అని అందరి ముందు ఒప్పుకుని తీరుతాడు. ఒప్పుకునేలా నేను చేస్తాను. ఇప్పుడు నువ్వన్న ఈ ఒక్క మాట చాలు సింధు. దీన్ని అడ్డం పెట్టుకుని గేమ్ స్టార్ట్ చేస్తాను. మీ వదిన ఆఫీసే కదా స్టార్ట్ చేసేది, కంపెనీ కాదు కదా. మన ఆఫీస్లో చాలా క్యాబిన్స్ ఉన్నాయి. ఏదో ఒక క్యాబిన్లో నుంచి తన ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు కదా. నేననుకున్నదేది ఇక్కడ జరిగేటట్టు కనిపించడం లేదు. నేను పెట్టబోయే కొత్త కంపెనీ త్వరగా స్టార్ట్ అవ్వాలి అంటే సునంద ప్రాజెక్టులో టైఅప్ అయిన యష్ కంపెనీని అక్కడ క్లోజ్ చేయించి బయటికి తీసుకురావాలి. ఇలా దానికి ఒక్కటే మార్గం. సింధుతో యష్ బాగా దగ్గరవుతున్నాడని, త్వరలో ఇద్దరూ ఒక్కటైపోతారనే భ్రమని భయాన్ని అత్తయ్యలో కల్పించి, దీనంతటికీ కారణం సింధు యష్లు కలిసి ఆ ప్రాజెక్టు వర్క్ చేయటమే అని అత్తయ్యకు అర్థమయ్యేలా చెప్పి యష్ కంపెనీ క్లోజ్ చేయించి నా కంపెనీలో కలుపుకోవాలి. ఆ సింధుని యష్కి దూరం చేస్తేనే కాని
నా సామ్రాజ్యాన్ని విస్తరించి నేను మహారాణిని కాలేను. మధు, మధు, అతయ్య, వెళ్ళిన పని ఏమైంది? యష్ డబ్బిచ్చాడా? లేదత్తయ్య, టైం పడుతుందన్నారు. వాళ్ళ ఆఫీస్లోనే నన్ను కూడా ఒక ఆఫీస్ స్టార్ట్ చేయమన్నారు. అది సరే, నువ్వేంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మీ గురించి అత్తయ్య. నా గురించా? అవునత్తయ్య. ఇన్నాళ్ళు మీరు సింధు గురించి ఎందుకంత సీరియస్గా ఆలోచిస్తున్నారో, ఎక్కడ సింధు యష్ మనసు మారుస్తుందని భయపడి మీ అబ్బాయికి ఎక్కడ లేని ఆంక్షలు విధిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు భయపడుతున్నదే నిజమత్తయ్య. ఆ సింధు మరిది గారిని ఎలాగైనా మళ్లీ దక్కించుకోవాలని ట్రై చేస్తోంది. ఏంటి మధు నువ్వనేది? నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాను కదా అత్తయ్య, అక్కడ అర్థమైంది అసలు సింధు ఏ ప్లాన్ మీద ఉందో. యష్లో మార్పు మొదలైందని, తన తప్పు తెలుసుకుని తప్పకుండా యష్ మళ్ళీ నాతో కలుస్తాడని నాకు నమ్మకం ఉంది మేడం. అవును మేడం, మీరు చూస్తూ ఉండండి. ఏదో ఒకరోజు యష్ మళ్ళీ నా భార్య అని అందరి ముందు ఒప్పుకుని తీరుతాడు. ఒప్పుకునేలా నేను చేస్తాను. సింధు పెద్ద ప్లాన్ మీదే ఉంది అసలు. ఎలాగైనా సరే మళ్ళీ యష్కి భారీగా ఉండాలన్నదే సింధు ఆలోచన. అందుకే యష్తో కలిసి ఆ ప్రాజెక్టులో పనిచేస్తుంది. ఆఫీస్లో అయితే ఎవరు ఉండరు కదా, అక్కడ యష్కి బాగా క్లోజ్ అవుతూ స్లోగా తన మాయమాటలతో యష్ మనసు మార్చే ప్రయత్నం చేస్తోంది. Seven 7 2s are 14, 7 3s are 21, 7 4s are 28, 7 5s are 35, 7 6s are 42, 7 7s are 49, 7 8s are 56, 7 9s are 63, 7 10s are 70, 7 1s are 7, 7 2s are 14, 7 3s are చూడక్క, 21, నా కూతురు ఎంత చక్కగా టేబుల్స్ చదువుతుందో. శశి నా ఫోటో తన పక్కన పెట్టుకుని మరీ చదువుతుంది. నీ మీద ఇష్టంతో కాదమ్మా, నీ మీద కోపంతో నీ ఫోటో పక్కన పెట్టుకుంది.